friends, welcome to SU Computers Forum Academy. If you are watching this video for the first time, please subscribe this channel to get more updates. నమస్కారం. మీరు యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాబో కొత్త వీడియోస్ యొక్క అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయబడతాయి. नोटिफिकेशंस పొందాలనుకునేవారు बेल आइकन ने क्लिक చేయండి. अस्सलाम वालेकुम. आप इस यूट्यूब चैनल को अगर पहली बार देख रहे हो तो इस यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाएं, लिहाजा आने वाली वीडियोस का आपको नोटिफिकेशन मिल सके. आज की वीडियो में हम जानने वाले हैं आईसेट के इंपॉर्टेंट ट्रिक्स एंड टिप्स. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఐసెట్ ట్రిక్స్ మరియు టిప్స్. So ICET paper pattern consists of total 200 questions, 200 marks. Time is 150 minutes only. So there are three sections divided. Analytical ability 75 marks, 75 questions. Mathematical ability 75 marks, 75 questions. Communication ability, English, computer and business questions will be there for 50 questions, 50 marks. There are 200 marks, 200 questions, 150 minutes of time. This video is presented to you by SU Computers Forum Academy. Please visit for ICET previous papers our website given here, www.sucomputersforum.com. So completely paper has been divided like this. So paper have three sections. One is called analytical ability, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ. పేపర్ మొత్తం 3 సెక్షన్లలో డివైడ్ అయి ఉంది. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీలో నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో అనలిటికల్ ఎబిలిటీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అర్థమెటిక్ రీజనింగ్. సో ఇక్కడ డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మిగతా అన్ని కాన్సెప్ట్స్ కలుపుకుంటూ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, టైమ్ సిరీస్, క్లాక్స్ చాలా వరకు ఉన్నటువంటి మన సెక్షన్స్ నుంచి 55 క్వశ్చన్స్, 55 మార్క్స్ ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ నుంచి. దెన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అర్థమెటికల్ ఎబిలిటీ, ఆల్జీబ్రాయికల్ ఎబిలిటీ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ. ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళైతే ఈ 30 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు అనుకుంటా. స్టాటిస్టికల్ ఎబిలిటీ, దిస్ పార్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ కెన్ బి డన్ బై ఆల్. బట్ ప్యూర్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇక్కడ కాస్త ఈజీగా ఉంటుంది ఆల్జీబ్రాయికల్ ఎబిలిటీ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ. సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ, వొకాబులరీ దేర్ ఫర్ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్. బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ ఈజ్ ఆల్సో దేర్, 10 మార్క్స్, 10 క్వశ్చన్స్. ఫంక్షనల్ గ్రామర్ ఈజ్ దేర్ ఫర్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ 3 ప్యాసేజెస్ ఇవ్వబడతాయి, 15 మార్క్స్, 15 క్వశ్చన్స్. దట్ ఈస్ ద వే हाउ पेपर इज बीन डिफाइंड. पेपर 3 हिस्सों में बांटा गया है, एनालिटिकल एबिलिटी, मैथमेटिकल एबिलिटी, कम्युनिकेशन एबिलिटी. एनालिटिकल एबिलिटी से 75 मार्क्स आएंगे, 75 क्वेश्चन होंगे. मैथमेटिकल एबिलिटी से 75 क्वेश्चन, 75 मार्क्स. कम्युनिकेशन एबिलिटी से 50 मार्क्स, 50 क्वेश्चन. सो हमें पेपर कैसे चालू करना है, कहाँ से चालू करना है, कैसे खत्म करना है. ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటంటే పేపర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సెక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా అయితే మనం ఈజీగా పేపర్ని రాయగలుగుతాం. సో మనకున్నటువంటి కీ కాన్సెప్ట్ 150 మినిట్స్ మాత్రమే ఉన్నాయి 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి. వీ హ్యావ్ 150 మినిట్స్. వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ ఫర్ 150 మినిట్స్. మన దగ్గర ఉన్నది 150 నిమిషాలు మాత్రమే, దానికి కావాల్సినటువంటి పక్కా ప్లాన్ ఉండాలి. నెగటివ్ మార్క్స్ లేకపోవడం చాలా వరకు మనకి కలిసి వచ్చే అంశం. సో మనం ఏ ఆప్షన్ ఆన్సర్ అయినా పెట్టచ్చు. మరి ఏ ఆన్సర్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా చివరి వరకు చూడండి, పక్కాగా చెప్తాను. విత్ క్యాల్కులేషన్స్తో చెప్తాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రైట్. సో 150 మార్క్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది కీలకమైన అంశం. సో నా పరిధికి వచ్చేసరికి వెరీ ఫస్ట్ బిగిన్ విత్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. లాస్ట్ సెక్షన్ పేపర్లో యొక్క ప్రకారం అయితే ఇది లాస్ట్ సెక్షన్. మనకు అక్కడ 50 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, 50 క్వశ్చన్ల నుంచి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ నుంచి స్టార్ట్ చేయండి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ దాన్ని మాత్రం మనం కంప్లీట్ చేయాల్సింది 35 మినిట్స్ మాత్రమే. 50 క్వశ్చన్స్ని మనం 35 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? ఆ స్ట్రైట్ అవే క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. సో బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించిన 10 క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్ చదవగానే తెలుస్తుంది మనకి ఆన్సర్ వచ్చా రాదా. సో మై కాన్सेप्ट इज स्टार्ट विथ कम्युनिकेशन एबिलिटी. कम्युनिकेशन एबिलिटी से स्टार्ट करें. 35 मिनट में ही आपको ये सेक्शन को खत्म करना है. 35 मिनट्स ओनली you need to take to complete this section. So start with business and computer terminology. business and computer terminology के साथ स्टार्ट करें, क्योंकि वहाँ पे क्वेश्चन पढ़ते ही ये समझ में आ जाता है कि आंसर आता नहीं आता, नहीं आया तो छोड़ देंगे. उसके बाद पैसेजेस, 3 कॉम्प्रहेंशन पैसेजेस दे दे, 15 क्वेश्चन. पैसेज पढ़ते 2 मिनट में पढ़ लेना, 1 मिनट के अंदर पूरे आंसर खत्म हो जाना. यानी 3 3 6 7 मिनट के अंदर 3 9 मिनट या 10 मिनट के अंदर 3 पैराग्राफ्स खत्म हो जाना आपने. उसके बाद इंग्लिश का वोकैबुलरी है. सो बेसिक वोकैबुलरी रहता. सिंपली वी कैन डू दैट क्वेश्चंस विद इन शॉर्ट स्पैन ऑफ टाइम. सो लास्ट सेक्शन यू नीड टू टच इज फंक्शनल ग्रामर, एरर करेक्शन, राइट, एक्टिव वॉइस टू पैसिव वॉइस, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సమ్ ఫైండింగ్ ఆఫ్ ఎర్రర్స్. సో అలాంటి కాన్సెప్ట్స్. సో లాస్ట్ సెక్షన్ మనం ముట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ట్ విత్ కంప్యూటర్ టెర్మినాలజీ అన్నాను. దెన్ 3 ప్యాసేజెస్ని మనం 10 నిమిషాల నుంచి 12 నిమిషాల లోపల క్లోజ్ కావాలి. 15 క్వశ్చన్లు దాదాపుగా 3:30 నుంచి 4 నిమిషాల చొప్పున 10 లేదా 12 నిమిషాలలో 3 పారాగ్రాఫ్లు కంప్లీట్ కావాలి. లాస్ట్కి ఇంగ్లీష్ వొకాబులరీ క్వశ్చన్స్ వచ్చేసి ముట్టుకొని, వొకాబులరీ క్వశ్చన్ అనగానే మనకి చూడగానే ఆన్సర్ వచ్చా అనే లేదా అని తెలిసిపోతుంది. వస్తే వచ్చు, లేకపోతే లేదు. లాస్ట్కి ఫంక్షనల్ గ్రామర్ టిపికల్ పార్ట్, ఎర్రర్ కరెక్షన్, కన్వర్షన్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, స్పీచ్ కన్వర్షన్ లాంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం టచ్ చేయడం చాలా కష్టం. కాబట్టి వస్తే పెట్టడం, లేకపోతే వదిలిపెట్టడం. సో మనం చేయగలిగే పక్కా క్వశ్చన్స్ ఎన్ని అంటే లాస్ట్ ఫంక్షనల్ గ్రామర్లో తప్పులు పోయినా పర్లేదు, పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. సో దెన్ మూవ్ టు సెకండ్ ఆప్షన్ కాల్డ్ అనలిటికల్ ఎబిలిటీ. సో అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ని టచ్ చేయడం. ఆ సెకండ్ పార్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కాల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ డేటా సఫిషియన్సీ పార్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్లో మన దగ్గర 55 క్वेश्चन ఉంటాయి. सो स्टार्ट विथ प्रॉब्लम सॉल्विंग पार्ट. प्रॉब्लम सॉल्विंग पार्ट से चालू करें, जिसमें 55 क्वेश्चन है, 55 मार्क्स आते. ये पार्ट ऐसा रहता है कि देखे तो छोटे छोटे लॉजिकल ट्रिक्स टिप्स के ऊपर ही क्वेश्चन आंसर रहते. ऑलरेडी प्रिपेयर होकर रहे तो 55 क्वेश्चन वी कैन डू इन 40 to 45 मिनट्स. మనం కనుక ప్రిపేర్ అయ్యి ఉన్నట్లయితే పేపర్ కోసం సో 55 క్వశ్చన్స్ని మనం 40 నిమిషాల లోపల ఈజీగా ముగించవచ్చు. డేటా సఫిషియన్సీ సెకండ్ పార్ట్. ఇక్కడ ఈ డేటా సఫిషియన్సీకి వచ్చేస్తే అన్ని ఆన్సర్లు ఇంటర్ రిలేటెడ్గానే కనబడతాయి. ఇదా అదా అదా ఇదా మీన్స్ డేటా सफिशिएंसी के क्वेश्चन ऐसे रहते कि आंसर ये होता कि वो होता कि वो होता कि ये होता कि देयर इज ए कन्फ्यूजन. इट क्रिएट्स अ लॉट ऑफ कन्फ्यूजन. ఇక్కడ మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఆ 20 క్వశ్చన్లని పాసిబిలిటీ ఉంటే 10 మినిట్స్లో ప్యాకప్ చేసేయండి. వస్తే వచ్చినట్టు కొట్టండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ అయినా ఫస్ట్ ఆప్షన్లే మీకు ఏదనిపిస్తే అది పెట్టుకుంటూ పోండి. ఎక్కువ దాన్ని అనాలిసిస్ చేసి 20 క్వశ్చన్ల కోసం టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే. डाटा सफिशिएंसी पार्ट का जो 20 क्वेश्चन है उसको 10 मिनट के अंदर खत्म करने की कोशिश करें, ज़्यादा से ज़्यादा 15 मिनट. उससे ज़्यादा अगर आप टाइम खराब करें तो आपका पेपर का टाइम खराब हो जाएगा. सो लास्ट वन इज मूव टू मैथमेटिकल एबिलिटी. सो हियर यू हैव 55 मिनट्स ऑफ टाइम लेफ्ट. ऑलरेडी वी यूज्ड हियर 35 मिनट्स. वी यूज्ड हियर 1 hour approximately. So 1 hour 35 minutes is been passed. Lastly 55 minutes is been left. So lastly 55 minutes has been left with us. So in this case start with statistical ability. There are 10 questions. Then go to arithmetical ability. We have 35 questions. For the above 2 sections means total 45 questions ఉన్నాయి. Only 30 minutes లో మాత్రమే కంప్లీట్ చేయాలి. పైన ఉన్నటువంటి 2 సెక్షన్స్ స్టాటిస్టికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ రెండింటిని కలిపి 30 నిమిషాలలో మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి. स्टैटिस्टिकल एबिलिटी के क्वेश्चंस और अर्थमेटिकल एबिलिटी दोनों के क्वेश्चंस 45 क्वेश्चन होते, 30 मिनट के अंदर ही खत्म करना. लास्ट सेक्शन ऑफ द पेपर विच इज लेफ्ट विथ अस इन माय व्यू ఈజ్ ఆల్జిబ్రాయికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఈ సెక్షన్ స్టార్టింగ్లో కూడా చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. బట్ స్టిల్ యూ హ్యావ్ టు కంప్లీట్ 35 క్వశ్చన్స్. హియర్ ఆల్సో యూ లెఫ్ట్ విత్
25 minutes. మ్యాథమెటిక్స్ వాళ్ళు 35 క్వశ్చన్స్ కరెక్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ 35 minutes దీన్ని వాడుకొని పైన ఉన్నటువంటి 2 సెక్షన్లని మీరు 25 to 30 minutes లోపల కంప్లీట్ చేయాలి. ఇది పేపర్ని చేయాల్సినటువంటి పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ సమ్ టాపిక్, సపోజ్ దట్ నేను బీకామ్ స్టూడెంట్ని, నాకు మ్యాథమెటిక్స్ రాదు, లేదా నేను ఇంగ్లీష్ నేను తెలుగు మీడియం స్టూडेंटनी, నాకు इंग्लिश ग्रामर रादू. ओके, सपोज दैट मैं उर्दू मीडियम से हूँ, मेरे को इंग्लिश ग्रामर मुश्किल, या मैं बीकॉम से हूँ, मेरे को मैथमेटिक्स नहीं आता, तो क्या करना? इफ यू आर नॉट प्रिपेयर्ड एनी टॉपिक देन कीप ऑल ऑप्शंस सच एज either B or C or D, anyone. Keep all answers only one option. See, I have some comparison with the paper. Recently AP ISET paper was been conducted, so there are the 3 sets of papers are been there. I had identified with 75 questions only. So option A in set 1, there are answers of A as option 14 only out of 75, B 18 only, C is 23 here, D is 20. So set 2 ఆన్సర్ ఏ ఉన్నటువంటి 20 క్వశ్చన్లు ఉన్నాయి. సెట్ 2లో ఆన్సర్ బి ఉన్నటువంటి 17 ఉన్నాయి. సెట్ 2లోనే ఆన్సర్ సి ఉన్నటువంటి 16 ఉన్నాయి. సెట్ డిలో ఆన్సర్ డి ఉన్నటువంటివి 22 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సెట్ 3 పేపర్లో ఏ ఆన్సర్ ఉన్నటువంటివి 14, బి ఆన్సర్ ఉన్నటువంటివి 16, సి ఆన్సర్ ఉన్నటువంటివి 22, డి ఆన్సర్ ఉన్నటువంటివి 23. సో ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే సిడి అనే వాటికి ఎక్కువ ప్రియారిటీ ఆన్సర్స్ వస్తున్నాయి. ఓవరాల్గా ఇక్కడ కంపారిజన్ చేస్తాం, ఇక్కడ కంపారిజన్ చేస్తాం. సో సి అండ్ డి ఆర్ మోస్ట్ ఆప్షన్స్. సో మనకి ఏమీ ఆన్సర్ తెలియదు, ఆ సెక్షన్కి మొత్తానికి ఆన్సర్ రావు. రైట్, సపోజ్ దట్ నేను ఇంగ్లీష్ మొత్తం ప్రిపేర్ కాలేదు, 50 క్వశ్చన్లకు 50 క్వశ్చన్లు సి పెట్టిరండి, లేదా డి పెట్టామనుకోండి. 50 క్వశ్చన్లకు మనం డి పెట్టినా లేదా సి పెట్టినా కనీసం మనకు 15 నుంచి 16 కరెక్ట్గా మార్కులు వస్తాయి. కనీసం 15 to 16 మార్క్స్ పక్కాగా వస్తాయి. సో 50కి మనం ఏ లేదా బి, లేదా ఏ అక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి అట్లా పెట్టుకుంటూ పోతే మార్కులు పోతాయి. पूरे के पूरे सी सीरियल से लगा लेना, नहीं तो सी पूरे के पूरे डी आंसर लगाना. कहीं ये आप मेरे को यहाँ मर्जी में ए लगाया, बी लगाया, सी लगाया, या फिर बी लगाता हूँ फिर सी लगाता हूँ, ऐसा करेंगे तो आपके मार्क्स चले जाते. डोंट बबल or don't pick the answer randomly like A or B or C or D. Go with all one option, either C or D or B or A. This is a very very important. It is observed that even you don't know any question in the paper, మీకు పేపర్లో ఏ క్వశ్చన్ కూడా తెలియదు అనుకున్నా కూడా అన్నీ సి అనే ఆప్షన్స్ పెట్టచ్చిన మీకు 33% మార్క్స్ వస్తాయి. రఫ్గా నేను అనుకుంటున్నా 33% మార్కులు అయితే వస్తాయి అనుకుంటా. సో ఏ పెట్టడం వల్ల ఒక 16 to 18% మార్క్స్ వస్తాయి, బి పెట్టడం వల్ల 18 to 22% వస్తాయి, డి పెట్టడం వల్ల మళ్ళీ 20 to 22% మార్కులు అయితే వస్తాయి. సిఆర్డి లోపల మనకి 30+% మార్కుల ఛాన్స్ ఉంది. మనం క్వాలిఫై కావాల్సింది ఏ సెక్షన్ అయినా 25% వస్తే క్వాలిఫై అయిపోతాము. సో అట్లీస్ట్ క్వాలిఫై కావడానికి ఇట్లా కూడా వాడుకోవచ్చు. సో ఇది నా యొక్క ఇంపార్టెంట్ సజెషన్. సో మనకి నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈ ప్రయోగం చేయొచ్చు. నెగటివ్ మార్किंग ఉన్నటువంటి పేపర్ అయితే ఇలాంటి ప్రయోగం చేయరాదు. हमारे को ये पेपर में नेगेटिव मार्किंग नहीं रहने की वजह से पूरे ऑप्शंस कुछ भी लगा सकते, एक क्वेश्चन का भी आंसर मत छोड़ो. समझ में आया तो लगाओ, नहीं आया तो पूरे जैसे कॉमन सी, पूरे के पूरे सी लगाओ, पूरे बीच लगा लो, नहीं तो पूरे डी लगाओ. అన్ని బి అనే పెట్టండి, అన్ని సి అనే పెట్టండి, అన్ని డి అనే పెట్టండి. నా సజెషన్ మాత్రం సి లేదా డి అనే ఆప్షన్స్ పెట్టమని చెప్తున్నా. ఏ యొక్క ప్రియారిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మన అదృష్టం బాలేకపోతే ఏ కూడా రావచ్చు. బట్ ద జెన్యూన్ కేసెస్ సి అండ్ డికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏ అండ్ బికి ఉండకూడదు.